అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 10 నుండి మార్చి 10 వరకు మాఘమాసం. ఈ నెల అంతా ఎలా పూజ చేస్తే పుణ్యం లభిస్తుంది? ఎరుపు రంగు పూలతో పూజ చేయాలి. నువ్వుల నూనెతోనే దీపారాధన చేయాలి. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చేదే మాఘమాసం. విష్ణుమూర్తికి ప్రీతిపదమైనది. మాఘమాసం ఎంతో విశిష్టమైనది. చాలామంది మాఘమాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మాఘము అంటే పాపాలను నశింపచేసేది అని అర్థము. పాపాలను నశింపచేసేటటువంటి శక్తి ఉన్న మాఘమాసమునకు అంతులేని ప్రత్యేకత ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మాఘమాసంలో ఎలాంటి పూజలు చేస్తే భగవంతుని అనుగ్రహం పొందుతామో తెలుసుకుందాం. ఫిబ్రవరి 10 నుంచి మాఘమాసము ప్రారంభమై మార్చి 10న ముగుస్తుంది. మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే పుణ్యానది స్నానం ఆచరిస్తారో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభించి జీవితంలో రాజయోగం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మాఘమాసంలో చేసే స్నానాల వల్ల మన పాపాలను కడిగేయమని ఆ దేవుడిని స్మరించుకోవడం, కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది. మాఘమాసంలో నదులలో కానీ, చెరువులలో కానీ, బావుల దగ్గర కానీ స్నానాలు ఆచరిస్తే సంపదలు చేకూరుతాయని విశ్వాసం. ఈ మాసంలో పౌర్ణమికి ముందొచ్చే సప్తమిని రథసప్తమి అని అంటాము. ఇలాంటి శక్తివంతమైన రోజున మనం కొన్ని నియమాలను పాటిస్తే మన ఆరోగ్యం వృద్ధి చెంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీన రథసప్తమి వచ్చింది. రథసప్తమి రోజున స్నానం చేసే నీటిలో జిల్లేడు ఆకులు వేసుకొని స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుందని విశ్వాసం. ఈ రథసప్తమి రోజున జిల్లేడు ఆకులు మన శరీరం మీద పడితే అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు. రథసప్తమి రోజున సూర్యభగవానుడు జన్మించాడు కాబట్టి ఈ రోజున సూర్యభగవానుడికి నీటితో అర్ఘ్యం సమర్పిస్తే మీ జాతకంలో ఉన్న దోషాలు అన్నీ తొలగిపోతాయి. ఈ రథసప్తమి రోజున ఓం ఆదిత్యాయ నమః అని 108 సార్లు జపిస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. మాఘమాసం నుండి శివరాత్రి వరకు అన్ని పర్వదినాలే ఉంటాయి. ఈ నెల మొత్తం పూజలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని శాస్త్రం చెబుతుంది. మాఘమాసంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయాలి. ఈ మాసంలో ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా మాఘమాసంలో భీష్మ అష్టమి నుంచి భీష్మ ఏకాదశి వరకు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసిన వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు తెలియజేశాయి. మాఘమాసంలో శుద్ధ విధియ తదియ నాడు బెల్లం ఉప్పు దానం చేయడం మంచిది. శివుడికి కార్తీక మాసం అంటే ఎంతో ఇష్టము. మాఘమాసం అంటే కూడా అంతే ఇష్టమట. కాబట్టి ఈ మాఘమాసంలో శివ పూజకు విశిష్ట స్థానం ఉంది. ఈ మాఘమాసంలో పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ నెలలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఈ మాఘమాసంలో శివునికి ప్రీతికరమైన వెలగపండును నైవేద్యంగా సమర్పిస్తే శివుడు సంతోషించి కోరిన వరాలను అనుగ్రహిస్తాడు. అలాగే నందివర్ధనం పూలు, శంకు పూలతో శివునికి పూజ చేస్తే మీ జీవితంలో సుఖం, శాంతి, ప్రశాంతత లభిస్తుంది. ఎవరైతే స్వయముగా పెంచిన చెట్ల పూలతో భక్తి శ్రద్ధలతో ఈ మాసంలో అంతా దేవుడిని పూజిస్తారో వారికి సకల సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. ఈ మాఘమాసంలో సాక్షాత్తు లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని భావిస్తారు. కాబట్టి లక్ష్మీదేవి స్వరూపమైన తులసిని పూజించడం ద్వారా
సకల సంపదలు పొందవచ్చు. ముఖ్యంగా ఆడవారు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి, అగరవత్తులు వెలిగించి, పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు వేసి తులసి మాతకు నమస్కారం చేస్తే ఐదవతనం కలుగుతుంది. ఈ మాఘమాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది. ఏదైనా చిరకాల కోరిక ఉంటే వెంటనే తీరాలంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి గులాబీ పువ్వులు సమర్పించి దీపారాధన చేసి ఎండు ద్రాక్ష నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే మనం కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. ఈ మాఘమాసంలోని వసంత పంచమి రోజున చదువుల తల్లి సరస్వతీదేవి జన్మించింది. అంతేకాకుండా ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు ఈ మాఘమాసంలోనే రథంపై సంచరిస్తారని, బయలుదేరతారని అంటారు. ఈ మాఘమాసంలో ప్రతి ఆదివారం ఆదిత్య హృదయం జపిస్తే సూర్యభగవానుడి అనుగ్రహం వల్ల అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది. ఈ మాఘమాసంలో ప్రతిరోజు సూర్యభగవానుడికి ఖచ్చితంగా ఆజ్యం సమర్పించలేని వారు ఒక్కరోజైనా సూర్యునికి ఆజ్యం సమర్పిస్తే మంచిది. అలాగే ఈ మాసంలో ఎవరైతే పేదవారికి దానం చేస్తారో వారికి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి. ముఖ్యంగా నువ్వులు దానం చేస్తే చాలా మంచిది. ఎవరైతే ఈ మాఘమాసంలో నువ్వులను దానం చేస్తారో వారికి ఆయురారోగ్య ఐశ్వర్యములు కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు. ఒక చిన్న రాగి చెంబు నిండా నువ్వులను నింపి దాన్ని బ్రాహ్మణులకు దానం ఇవ్వడం ద్వారా కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మాఘమాసంలో ముల్లంగి దుంపను అస్సలు తినకూడదు. ఈ మాసంలో నువ్వులతో పంచదారను కలిపి తింటే ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే శ్రీ లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.